పరభాషా ప్రావీణ్యాన్ని సంపాదించు, కానీ నీ మాతృభాష తెలుగులోనే నువ్వు సంబోధించు అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేశారు మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు. నిన్న విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకలో వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ మనం పేర్లని షార్ట్ కట్లో పిలుస్తున్నామని, పూర్తిగా పిలవట్లేదని, ఉదాహరణకు మహాత్మా గాంధీ రోడ్ని ఎంజీ రోడ్గా పిలుస్తున్నామని, అలాగే పలుకుతున్నాం, అలాగే రాస్తున్నాం, కాబట్టి అది మహాత్మా గాంధీ రోడ్ అని ఎప్పటికీ తెలియదని, ఎంజీ రోడ్గానే మిగిలిపోతుందని, అలాగే వ్యక్తుల పేర్లను కూడా మనం షార్ట్ కట్ చేసేసామని, ఎవరినైనా పిలిచేటప్పుడు వాళ్ళని షార్ట్ కట్లో పిలుస్తూ అసలు పేర్లు మర్చిపోతున్నామని, అది సరైన సాంప్రదాయం కాదని వెంకయ్యనాయుడు గారు తెలియజేశారు. ఈ సాంప్రదాయాన్ని బ్రిటిష్ వారు మనకు అంటించారని, వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఇదే సాంప్రదాయాన్ని మనం కంటిన్యూ చేస్తున్నామని, ఇది సరైన పద్ధతి కాదని వెంకయ్యనాయుడు గారు తెలియజేశారు. వెంకయ్యనాయుడు గారు ఆ మాటలు అంటున్నప్పుడు నాకు చాలా చాలా కరెక్ట్ అనిపించింది. ఉదాహరణకి మనమే పక్కా పల్లెటూరులో మనం పిలిచే ఊరి పేర్లు కూడా షార్ట్ కట్లో పిలుస్తున్నాం. ఉదాహరణకి మన చుట్టుపక్కల ఉన్న ఊర్లోనే పిఎం లంక, ఎల్బిచర్ల, వైఎస్ పాలెం, వైవి లంక ఇలా షార్ట్ కట్లో పిలుస్తున్నాం. వాటి అర్థాలు మనకి తెలియదు. మనకే తెలియకపోతే మన తర్వాత తరాల వారికి ఎలా తెలుస్తుంది? మనం పిలవడంలోను, మనం రాయడంలోను, మనం పలకడంలో కూడా అలాగే షార్ట్ కట్లో చేస్తే పూర్తి పేర్లు, పూర్తి అర్థాలు ఎంతమందికి తెలుస్తాయి? ఈ విషయాన్ని అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది.